ఎప్పటికీ లైఫ్ లో ఆశపడండి, అత్యాశపడకండి. మీకు 50,000 రూపాయల జీతం వస్తా ఉంది, మీ బడ్జెట్ 50,000లోనే ప్లాన్ చేసుకోండి. అట్లా కాకుండా మీరు 1,00,000 రూపాయలు ప్లాన్ చేసుకున్నారనుకో, అప్పుడు మీరు కక్కుర్తి పడాల్సి వస్తుంది, లంచాలకు, ఇంకొక దానికి. దానివల్ల పర్యవసానం ఆ కర్మ మీరు ఈ జన్మలోనే అనుభవిస్తారు. ఎట్లా అంటే పిల్లలకు ఆరోగ్యం సరిగా లేక, చదువులు సరిగా రాక, మీ ఆరోగ్యాలు సరిగా లేక, మీకు నానాక ఆపరేషన్లు, ఇట్లా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. నేను నిజంగా దాదాపు 4 సంవత్సరాలు అయింది నేను ఈ పోస్ట్లోకి వచ్చి. చాలా గౌరవంగా ఉన్నా, గొప్పగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. నేనే దానికి నిదర్శనం. హ్యాపీగా పనిచేస్తా ఉన్నా. కొన్ని వేల హాస్టల్ తిరిగాను, కొన్ని వందల అంగన్వాడీ సెంటర్లు తిరిగాను. ఎంతో మందికి ఇదే మాట చెప్పాను, గౌరవంగా ఉండండి, గొప్పగా బ్రతకండి, తలెత్తుకొని బ్రతకండి, నిజాయితీగా బ్రతకండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. మీరు కొన్న 10 రూపాయల ఆస్తి మంచిగా విలువ పెరుగుతుంది, మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయి, మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. ఇవన్నీ కూడా దీనికి నిదర్శనం, మీ నిజాయితీకి. ఆ హానెస్ట్నెస్ అనేది, ఆ స్వీట్నెస్ అనేది అది డిఫరెంట్గా ఉంటుంది. ఆ తృప్తే వేరుగుంటుంది, ఆ ధైర్యమే వేరుగుంటుంది. గుర్తుపెట్టు.